హాయ్ గైస్, వెల్కమ్ టు ఎర్నింగ్స్ వరల్డ్ తెలుగు. సో ఈరోజు మనం చూస్తున్న యాప్ వచ్చేసి డబ్ల్యూపీపీ యాప్. సో ఈ యాప్ ఏంటంటే మనం ఒక టాస్క్ అనేది ఇస్తారు వాళ్ళు, అంటే మనం రీఛార్జ్ చేసే దాన్ని బట్టి టాస్క్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ టాస్క్ని కంప్లీట్ చేస్తే మనకి మనీ వచ్చే యాప్ అన్నమాట ఇది. సో ఇక్కడ చూసినట్లయితే దీని యొక్క ఇంటర్ఫేస్ ఇట్లా ఉండిద్ది ఈ యాప్ది. సో మీరు మొత్తం ఈజీగా చూడొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి రీఛార్జ్ కావాలంటే ఇక్కడ దీన్ని రీఛార్జ్ ఇది యూస్ చేసి రీఛార్జ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉంది కదా సన్పే, ఏదన్నా మీరు సెలెక్ట్ చేసుకొని రీఛార్జ్ అనేది చేసుకోవచ్చు. ఆ తర్వాత విత్డ్రాల్ కావాలంటే ఇక్కడ మీరు పెట్టుకొని విత్డ్రాల్ అనేది ఇచ్చుకోవచ్చు. దానికన్నా ముందు ఇక్కడ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి. వీటికి బ్యాంక్ అకౌంట్స్ అన్నీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చుకోండి. ఇన్వైట్ ఫ్రెండ్ ఎవరన్నా ఇన్వైట్ చేయాలి అంటే ఇన్వైట్ ఫ్రెండ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఓకే ఇది లోడ్ అవ్వలేదు, అప్గ్రేడ్ చేస్తేనే లోడ్ అవుతుంది అన్నమాట దీనికి లింక్. నేను వేరే యాప్లో అప్గ్రేడ్ చేశాను, దీనిలో అప్గ్రేడ్ చేయలేదు. సో అందుకని చెప్పి చూపిస్తూ ఉన్నాను అన్నమాట. బికాజ్ ఎందుకంటే నేను టాస్క్ చూపించాలి కదా మీకు అన్నట్లుగా నేను దీనిలో చూపిస్తున్నాను. సో గైస్ ఇక్కడ వచ్చేసి డౌన్లోడ్ యాప్, మీరు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండి డౌన్లోడ్ చేసుకోవాలంటే యాప్ని ఇది యూస్ చేసి మీరు యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మీరు పొజిషన్ అని చెప్పి కింద ఉంది కదా, ఇక్కడ పొజిషన్. సో పొజిషన్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు అన్ని ప్లాన్స్ అనేది ఇక్కడ ఈజీగా కనిపిస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఇంటర్న్ ప్లాన్ మీరు రీఛార్జ్ చేసుకోగానే మీకు ఫ్రీ ప్లాన్ అనేది ఉంటుంది అనమాట. 3 days ఫ్రీ ప్లాన్ అనేది ఉంటుంది. అంటే డైలీ వచ్చి 5 tasks ఉంటాయి అన్నమాట, 3 days. సో ఈచ్ టాస్క్ వచ్చేసి 10 రూపీస్ అన్నమాట. సో 5 ఉంటాయి కాబట్టి రోజుకి 50 రూపీస్. అట్లాగా 3 daysకి గాను 150 రూపాయలు అనేది మీకు ఈ ఫ్రీ టాస్క్లో వస్తుంది అన్నమాట. ఓకేనా గైస్. ఆ తర్వాత సెకండ్ ప్లాన్ మనం చూసినట్లయితే 1700 రూపాయలు కనుక మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే 5 టాస్క్లు ఉంటాయి. ఈచ్ టాస్క్ వచ్చేసి 11 రూపాయలు ఉంటుంది అన్నమాట. సో అంటే 55 రూపాయలు అనేది మీకు రోజుకి వస్తుంది. అట్లాగే 4500 రూపాయల ప్లాన్ తీసుకున్నట్లయితే 8 టాస్క్లు ఉంటాయి. ఈచ్ టాస్క్కి 19 రూపాయలు అన్నమాట. సో యాక్చువల్లీ గైస్ నేను మిగతా ముందు యాప్స్లో అన్నిటి నేను చెప్పేది ఏంటంటే ఎక్కువ ప్లాన్స్ ఇన్వెస్ట్ చేయొద్దు అన్నట్లుగా చెప్తాను కదా, బేసిక్ ప్లాన్తో స్టార్ట్ చేయండి అని చెప్పి. బట్ ఇక్కడ ఏంటంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్, మీరు వన్స్ ఇన్వెస్ట్ చేశారంటే తర్వాత ఇన్వెస్ట్ చేయని అవసరం లేదు. సో నేను రిఫర్ చేసే ప్లాన్స్ ఏంటంటే 1700 ప్లాన్, 4500 ప్లాన్, 13000 ప్లాన్. ఈ 3 ప్లాన్స్లో ఏదన్నా మీరు వేసుకోవచ్చు. బికాజ్ ఎందుకంటే ఇది కొంచెం లాంగ్ టర్మ్గా రన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నాకు తెలిసి ఒక 4 months అట్లా కూడా రన్ అవుతుంది. వీళ్ళు చెప్పడం ఏంటంటే 1 year రన్ అయ్యే యాప్, బట్ ఇది 1 year దాకా చెప్పలేము. ఇది సేమ్ టు జిఎంఆర్ యాప్ కూడా అంతే, 7 months to 8 months రన్ అయింది. ఇప్పుడు క్లోజ్ అవుతుంది అనమాట యాప్. సో అంత మంచి ప్రాఫిట్, చాలా అంటే చాలా మంచి ప్రాఫిట్ వచ్చింది ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళకి. అలాగే ఈ యాప్స్ కూడా, ఇలాంటి టాస్క్ ఇచ్చే యాప్స్ కూడా చాలా నెలలు రన్ అవుతాయి, ఎందుకంటే కమిషన్లు అన్నీ ఎక్కువ ఉండవు కాబట్టి. ఓకేనా గైస్. సో మీకైతే పొజిషన్స్ అర్థమైనాయి కదా, ప్లాన్స్ అన్నీ. సో ఇక్కడ ప్లాన్స్ అనేది ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. సో మై పేజ్లో వచ్చేసి ఇట్లా ఉంటుంది. పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఆ తర్వాత రీఛార్జ్ కావాలంటే ఇక్కడ చేసుకోవచ్చు, విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఎవరైనా ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయాలంటే ఇన్వైట్ ఫ్రెండ్స్ని యూస్ చేసి లింక్ సెండ్ చేసి చేసుకోవచ్చు అనమాట. సో దీని గురించి అకౌంట్ రికార్డ్స్ అంటే మీరు రీఛార్జ్ చేసింది కానీ మీ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఇక్కడ అకౌంట్ రికార్డ్స్లో చూసుకోవచ్చు గైస్. సో ఇక్కడ ఎగ్జిట్ లాగిన్ ఉంది కదా, ఇదేంటంటే మీరు ఒక్క ఫోన్లో ఒక్క అకౌంట్ మాత్రమే యూస్ చేయండి. డిఫరెంట్ అకౌంట్స్ లాగౌట్ చేసి లాగిన్ చేయడం మాత్రం చేయకండి. బికాజ్ ఎందుకంటే ఇలాంటి యాప్స్ కొంచెం స్ట్రిక్ట్గా ఉంటాయి కాబట్టి ఫైర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట పర్టికులర్ అకౌంట్. బట్ ఇలాంటి యాప్స్ ఏంటంటే ఫైరే అవ్వవు, అసలుకి ఫైర్ అనేది ఉండదు, లాస్ట్ దాకా బాగా వెళ్తుంది. బట్ ఇట్లాగా మీరు మిస్యూజ్ చేశారంటే యాప్స్ మాత్రం ఆ పర్టికులర్ అకౌంట్ అనేది ఫైర్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటాయి. సో మీరు ఇక్కడ చూసినట్లయితే టాస్క్ ఎలా కంప్లీట్ చేయాలి అని చెప్పేసి అందరికీ డౌట్ ఉండిద్ది. టాస్క్ ఎలా కంప్లీట్ చేయాలో దానికన్నా ముందు నేను కొన్ని డీటెయిల్స్ అనేది నేను మీకు చెప్తాను, అదొకసారి చూడండి. సో ఇక్కడ చూసినట్లయితే A1, ఇందాక మీకు చెప్పాను కదా, ఫస్ట్ ప్లాన్ వచ్చేసి 1700 రూపాయల ప్లాన్. దానికి వచ్చి 5 tasks అనేది ఉంటాయన్నమాట. మనం చూసినట్లయితే ఇంకోండి ఇది నేను చెప్తుంది, 5 tasks అనేది ఉంటుంది. సో పర్ టాస్క్ వచ్చి 11 రూపాయలు, అంటే డైలీ ఇన్కమ్ వచ్చి మీకు 55 రూపాయలు వస్తుంది. మంత్లీ ఎర్నింగ్స్ వచ్చి 1650 రూపాయలు అనమాట. ఓకేనా గైస్. సో ఇట్లా అన్నమాట. నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి 4500 ప్లాన్. ఒకసారి తీసేస్తా. 4500 రూపీస్ ప్లాన్.
దీనిలో ఏంటంటే 8 టాస్కులు ఉంటాయి. నేను ఆల్రెడీ చెప్పినట్లుగానే ₹19 ఈచ్ టాస్క్‌కి మీకు డైలీ ఇన్కమ్ వచ్చి ₹152. మీకు మంత్లీ వచ్చేసి ₹4,560 అనమాట. సో నేను చెప్పాను కదా, ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ మాత్రమే. మీరు వన్స్ ఇన్వెస్ట్ చేసేసి వదిలేస్తే చాలు, ఆ యాప్ క్లోజ్ అయ్యేదాకా ఆ ఇన్వెస్ట్మెంట్ చాలు మీకు మనీ ఇస్తూ ఉండిద్ది అనమాట. ఎన్ని మంత్స్ రన్ అయితే అన్ని మంత్స్కి మీకు మనీ ఇస్తుంది. ఎందుకంటే ఒక ప్లాన్ వచ్చి 1 ఇయర్ దాకా వ్యాలిడిటీ ఉండిద్ది. ఓకేనా గైస్? నేను చెప్పాను కదా, A1, A2, A3 ఆ ప్లాన్స్ మాత్రమే యూస్ చేసుకోండి. మిగతా అంతా చేసేది మాత్రం అది మీ ఇష్టం అనమాట, ఇన్వెస్ట్ చేసుకోవాలా లేదా అన్నది ఎక్కువ మొత్తంలో. బికాజ్ ఎందుకంటే ఈ యాప్స్ అనేది చాలా బాగా రన్ అయ్యే యాప్స్ కాబట్టి. సో ఇక్కడ చూసినట్లయితే మీకు ఇది రిక్రూట్మెంట్ ప్రాసెస్ కమిషన్ ఎంత వస్తుంది అని. A1 అంటే ₹1,700 ప్లాన్ కనుక మీరు ఎవరైనా మీ ఫ్రెండ్ని రిఫర్ చేసినట్లయితే వాళ్ళ దగ్గర నుంచి మీకు 12% వస్తుంది. అంటే ₹204 అనేది మీకు వస్తాయి. సో వాళ్ళు ఎవరైనా రికమెండ్ చేసినట్లయితే సెకండ్ రిక్రూట్మెంట్ ఇన్కమ్ మీకు ఎంత వస్తుంది అంటే ₹51 వస్తుంది. అంటే అమౌంట్ నుంచి 3% వస్తుంది. అట్లాగే థర్డ్ మీ సి మెంబర్ కింద, ఓకే డి మెంబర్ అనుకోండి, మీకు ఆ డి మెంబర్ దగ్గర నుండి మీకు 2% వస్తుంది. అంటే ₹34 వస్తుంది. ఇలా కమిషన్ చూసినట్లయితే చాలా బాగుంది అని చెప్పి నాకు అనిపిస్తుంది. సో ఎవరైతే రీఛార్జ్ చేసుకుంటారో వాళ్ళ దగ్గర నుంచి కూడా మీకు ఎక్కువ శాతం రావచ్చు. సో ఇలాంటి ప్రోడక్ట్స్ ఏంటంటే ఇలాంటి యాప్స్లో ఎక్కువ ప్రాఫిట్ అయితే ఉంటుంది గైస్, చాలా మంచి ప్రాఫిట్ ఉంటుంది. జిఎంఆర్ యాప్లో ఇప్పటికీ చాలామంది కొన్ని ల్యాక్సే ఎర్న్ చేసుకున్నారు. బట్ ఏదైనా సరే మీ ఇష్టం ఉంటేనే మీరు జాయిన్ అవ్వండి, ఎవరిని ఫోర్స్ అయితే చేయట్లేదు. సో ఇప్పుడు ప్రోడక్ట్ టాస్క్ అనేది ఎలా చేయాలి అని చెప్పి అందరికీ డౌట్ ఉంది కదా. టాస్క్ అనేది ఎలా చేయాలి అంటే ఇక్కడ యూట్యూబ్ అని చెప్పి మీకు కనిపిస్తుంది కదా, ఆ యూట్యూబ్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? యూట్యూబ్ మీద క్లిక్ చేసినాక పర్ డే వచ్చేసి మీకు 5 టాస్క్స్ అని చెప్పాను కదా ఇంటర్న్లో. నేను ఫస్ట్ సపోజ్ 1 2 3 4 టాస్క్ తీసుకున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక టాస్క్ నేను చేసి చూశాను కాబట్టి. సో బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత మీకు ఇక్కడ ఆర్డర్ అని చెప్పి ఉంది కదా, కనిపిస్తుంది కదా ఆర్డర్. ఈ ఆర్డర్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఓపెన్ ద లింక్ అని చెప్పి ఉంది. ఇక్కడ మీరు చూసినట్లయితే కనిపిస్తుందా? ఇవన్నీ మనం చేసుకున్న టాస్క్స్ అనమాట, అగ్రీ చేసిన టాస్క్స్ అన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి. నేను 4 టాస్క్ని యాక్సెప్ట్ చేశాను కాబట్టి 4 టాస్క్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి నాకు. సో ఓపెన్ ద లింక్ అని చెప్పి ఉండిద్ది, దీన్ని ఒకసారి క్లిక్ చేయండి. ఓకేనా? ఇలా క్లిక్ చేసిన యాక్చువల్లీ లింక్ అనేది ఇట్లా కనిపిస్తుంది కదా మీకు, బట్ ఏంటంటే అది డిఫరెంట్ ట్యాబ్లో ఓపెన్ అయితే ఆ ట్యాబ్ ఓపెన్ చేసుకున్నట్లయితే మీకు కనిపిస్తుంది అనమాట. సో ఇది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా? ఆ తర్వాత మీరు అన్లైక్ చేసేసి అన్సబ్స్క్రైబ్ కూడా చేసేయచ్చు. సో బ్యాక్ వచ్చేసండి. మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత మీ స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా, లైక్ చేసింది సబ్స్క్రైబ్ చేసింది, ఇక్కడ మీరు అప్లోడ్ చేయాలన్నమాట ఆ స్క్రీన్ షాట్ని. ఇది ఇట్లా నొక్కేసి ఇట బ్రౌజ్ చేసుకున్నది. ఓ మై గాడ్, డన్ అని చెప్పి ఇక్కడ నొక్కండి, సబ్మిట్. సో ఫస్ట్ది వచ్చి సబ్మిట్ అయిపోయింది. అంటే ఇక్కడ మీకు ఆల్రెడీ సబ్మిట్ అయిపోయింది కాబట్టి ₹10 అనేది మీకు యాడ్ అయిపోతాయి. అలాగా రిమైనింగ్ టాస్క్స్ కూడా చేయాలి. ఇంకా నేను ఇందాక 4 టాస్క్ చూపించాను కదా మొత్తం, ఇప్పుడు వచ్చి 3 టాస్క్స్ ఉన్నాయి. బికాస్ మనం ప్రతి దాంట్లో అట్లా ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ అది అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఆ స్క్రీన్ షాట్ మాత్రం ఇక్కడ అప్లోడ్ చేస్తే చాలు, మనకి మనీ అనేది చూపిస్తుంది. టాస్క్స్ అంటే ఇంతేనండి. మీరు కంప్లీటెడ్ టాస్క్లో ఇలా చూడొచ్చు అనమాట, ఏ కంప్లీట్ అయినాయా అని చెప్పి. నేను ఈ టాస్క్స్ అన్ని కంప్లీట్ చేశాను కాబట్టి నాకు కనిపిస్తుంది. ఓకేనా గైస్? హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా మరిన్ని డీటెయిల్స్ కావాలి అన్నట్లయితే మీరు కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, జాయిన్ అయిపోండి. ఒక్క చిన్న డౌట్ ఉన్నా కూడా నన్ను అడగండి. సో ఇదొక బెస్ట్ యాప్ అని చెప్పి నేను చెప్తాను. చాలా మంత్స్ అయితే వెళ్తుంది అని చెప్పి నేను అనుకున్నాను. 3-4 మంత్స్ దాకా అయితే బాగా రన్ అవుతుంది అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఇంట్రెస్ట్ ఉండి ఓకే నేను కూడా ఇన్వెస్ట్ చేస్తాను అనుకునే వాళ్ళు మాత్రం చేసుకోండి. 1700 అట్లాగా చిన్న దాంట్లో ఇన్వెస్ట్ చేసే కన్నా ఏదైనా కొంచెం పెద్దగా ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే, నేను చెప్పినట్లుగా ఎక్కువ చేయమాకండి. మళ్ళీ నేను చెప్తున్నాను, ఫస్ట్ 3 ప్లాన్స్లోనే ఏదైనా చూస్ చేసుకోండి గైస్. మళ్ళీ మీరు కొంచెం అనేసి మీరు ఎంత మొత్తం ఉంటే అంత మొత్తం ఇన్వెస్ట్ చేస్తారు, అట్లా కాదు. ఫస్ట్ 3 ప్లాన్స్లో ఏదైనా చూస్ చేసుకోండి, దాన్ని బట్టి ఇన్వెస్ట్ చేసుకోండి. ఎందుకంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఎన్ని మంత్స్ రన్ అయితే అన్ని మంత్స్ మనీ అనేది వస్తుంది. ఫైరింగ్ లేదు కాబట్టి మంచిగా రన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రిఫర్ కూడా చేసుకోండి, ఒక 2-3 మంచిగా ఉంటుంది ఇంకా. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేయగానే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇంతే అనుకుంటున్నాను, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు వాట్సాప్లో నన్ను అడగచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్.